శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9300442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వృశ్చిక రాశి వారి జాతకులు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో మీరు ఈ దేవత మీ ఇంట అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉంది, మీ ఇంటికి రాబోతూ ఉంది. అయితే ఆ దేవత మీ ఇంటికి రావాలంటే మీరు మాత్రం ఒక చిన్న పని చేయాల్సిందే. ఇలా చేస్తే గనక ఖచ్చితంగా ఆ దేవత రాకతో మీ జీవితం మొత్తం కూడా పరిపూర్ణమవుతుంది, సంపూర్ణమవుతుంది. సమస్యల నుంచి బయటపడతారో, కష్టాలు తొలగిపోతాయి. అప్పుల ఊబి నుంచి బయటపడమే కాకుండా మానసిక ప్రశాంతతతో పాటుగా కుటుంబం మొత్తం కూడాను సంతోషంగా ఉండగలుగుతారు. మీ ఒంట్లో ఉన్న నరదృష్టి మొత్తం కూడా తొలగిపోతుంది. ఇక దరిద్ర దేవత మిమ్మల్ని కన్నెత్తి కూడా చూడలేదు. అయితే అసలు మీ ఇంటికి రాబోతున్న ఆ దేవత ఎవరు, అలాగే మీరు చేయవలసిన ఆ చిన్న పని ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. వృశ్చిక రాశి వారి జాతకులు, ఇక మీ పరీక్ష సమయం ముగిసిపోయినట్లే. భగవంతుని అనుగ్రహం కోసం ఎదురు చూస్తూ ఎన్నెన్నో పరిహారాలు పాటిస్తున్నారు. ఈ శ్రావణ మాసంలో ఈ దేవత మీ ఇంటికి వెతుక్కుంటూ వచ్చేస్తుంది. అయితే ఆ దేవత మీ ఇంటికి రావాలన్నా, ఆనంద తాండవం చేస్తూ మిమ్మల్ని కష్టాల నుండి బయటపడేయాలి అన్నా, మీ ఇంట సిరుల పంట పండాలి అన్నా మీరు ఒక చిన్న పని చేయాల్సిందే. ఆ చిన్న పని ఏమిటంటే గనక మీరు వెంటనే ఒక రాళ్ల ఉప్పు ప్యాకెట్ను ఇంటికి కొని తెచ్చుకోండి. తెచ్చుకున్నదే కాకుండా ఒక చిన్న పరిహారం కూడా చేయాలి. రాళ్ల ఉప్పే ఎందుకు తెచ్చుకోవాలి అని మీకు సందేహం కలగవచ్చును. అమ్మవారికి రాళ్ల ఉప్పు అంటే ఎంతో ప్రత్యేకమైంది. అందులోన ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని ఇంటికి తెచ్చుకున్నట్లు అవుతుంది. రాళ్ల ఉప్పు ప్యాకెట్ ని తెచ్చుకుంటే 10 రూపాయలే ఉంటుందండి, పెద్దగా ఖర్చేమీ కాదు. మనం రాళ్ల ఉప్పు ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకోవాలి. అయితే తెచ్చుకున్నాక ఒక చిన్న పని కూడా చేయాలి. ఒక మట్టి పాత్ర తీసుకోండి. అందులో రాళ్ల ఉప్పును సగానికి పైగా పోయండి. అందులో ధనానికి ప్రతిరూపంగా మనం భావించేటటువంటి 1 రూపాయి బిళ్ళ, లక్ష్మీదేవి అమ్మవారి స్వరూపము కావున 1 రూపాయి బిళ్ళను తీసుకుని ఉప్పు లోపలగా పెట్టేయండి. ఆ తర్వాత పాత్రను తీసుకోండి, చేతిలో పట్టుకుని సంకల్పం చెప్పుకోండి. అమ్మ, మా ఇంట్లో ఉన్న కష్టాలు తొలగిపోవాలి, ఇబ్బందులు తీరిపోవాలి. కష్ట సుఖాలే కాదండి, మా ఇంట్లో మానసిక అశాంతి కూడా ఉంది, అది తొలగిపోవాలి అని మీరు అమ్మవారిని వేడుకోండి. మీ ఇంటికి రాబోతున్న లక్ష్మీదేవి అమ్మవారిని ఆహ్వానించడానికే ఈ పరిహారం చేస్తున్నట్లుగా మీరు నమ్మకంతో పరిహారం చేయండి. మట్టి పాత్రను తీసుకుని వెళ్ళి మీరు గ్యాస్ స్టవ్ కిందగా ఎక్కడైనా సరే కనబడకుండా లోపలగా పెట్టుకోండి. ఇలా ఈ పరిహారం చేయండి. అలాగే మీరు ఆ తర్వాత 3 రోజుల తర్వాత ఈ యొక్క పాత్రను తీసి ఎక్కడైనా పారే నీటిలో పారబోసి వెనుదిరిగి చూడకుండా ఇంటికి వచ్చి దుస్తులు మార్చుకుని ఇంట్లోకి వచ్చేయండి. వృశ్చిక రాశి వారి జాతకులు ఈ పరిహారాన్ని వెంటనే చేయండి. అందులోన నమ్మకంతో చేయండి. ఇలా చేస్తే గనక మీ ఇంట ఉన్న నరదృష్టి మొత్తం కూడా తొలగిపోతుంది. దరిద్ర దేవత మీ ఇంటి నుండి పారిపోతుంది. మీ ఇంటికి రావాల్సిన లక్ష్మీదేవి అమ్మవారు త్వరితగతిన సమోహితురాలై వచ్చేస్తుంది. మీ కష్టాలకు ఇక చెక్ పడినట్లే. సో ఫ్రెండ్స్, చూశారు కదా, వృశ్చిక రాశి వారి జాతకులు మీ ఇంటికి రావడానికి సిద్ధంగా ఉన్న దేవతను ఈ చిన్న పని చేసి ఆహ్వానించండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.